మనం సోషల్ మీడియాలో సమాజంలో చూస్తున్నాం కదా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని విమర్శించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అవమానించేసుకుంటున్నారు. ఒకతను అంటాడు, ఒక అతన్ని చూపించి, మీరు సేవలో ఇంత ఆర్భాటం చేయకూడదు, మీరు సేవలో ఇన్ని రకాలుగా మెయింటైన్ చేయకూడదు, దీన మనసు కలిగి ఉండి బట్టల విషయంలో కూడా, వస్త్రధారణ విషయంలో కూడా నార్మల్ గా ఉండాలి అని అంటాడు. సరే అని చెప్పి ఇంకొక వ్యక్తి నార్మల్ గా ఉంటే, నువ్వు నార్మల్ గా ఉన్నావు గానీ, నువ్వు బాగున్నావు గానీ, నువ్వు వస్త్రధారణ బాగుంది, తగ్గించుకున్నావు గానీ, నీ విధానంలో ఇంకొకటి మాకు నచ్చలేదు అని విమర్శిస్తారు. సరే, అతనిలా కాకుండా అన్ని బాగుండి విధానంలో బాగుంటే, నీ బోధలో ఒకటి నచ్చలేదని విమర్శిస్తారు. సరే, వాడు బోధలో బాగున్నాడంటే వాడికి సంబంధించినది ఇంకోటి బాగోలేదని. ప్రతి ఒక్కటి విషయంలో ఒకటి బాగుంటే ఇంకోటి బాగుండట్లేదు. బాగున్నందుకు వాడిని బాగున్నావని చెప్పట్లా, బాగోలేని దాని గురించే మాట్లాడుతున్నారు చాలా మంది. 100 సంగతులు బాగున్నప్పుడు ఒక్కటి బాగోలేకపోతే ఆ ఒక్కదాన్నే పట్టుకొని ఆ వ్యక్తే తప్పుడు మనిషి అని చిత్రీకరిస్తున్నాడు ధర్మ విరోధమైన ఆత్మ. మీరు చెప్పండి, నేను మిమ్మల్ని మాట అడుగుతాను. ఒక వ్యక్తిలో దేవుడు సరిచేసిన 99 లక్షణాలు ఉన్నాయి, ఇంకా ఆ వ్యక్తి సరి చేసుకోవలసిన ఒక్క లక్షణం ఉంది. ఇప్పుడు సరి చేయవలసింది ఆ ఒక్కటేనా, 99 కూడానా? ఆల్రెడీ 99 సరి చేయబడ్డాయి. దేవునికి నచ్చిన 99 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒక్క విషయంలో అతడు బలహీనుడు అనుకో, మొత్తం ఆ మనిషే తప్పుడు మనిషి అయిపోతాడా? లేదా ఒక్క లక్షణమే తప్పుడు లక్షణమా? కానీ ఇప్పుడున్న సమాజం ఎలా తీర్పు తీరుస్తుంది? ఒక్క లక్షణం, ఒక్క మాట, ఒక్క స్టేట్మెంట్, ఒక్క బోధలో పొరపాటున్న మొత్తం ఆ వ్యక్తే తప్పుడు మనిషి అని చెప్పి తీర్పు తీరుస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన లక్షణమో తెలుసా?